ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములు దేవుని విలువైన పరలోకపు వాక్కులను ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము కొరకు ఎదురు చూస్తూ వాక్యము ద్వారా ఆదరణ పొందుకుంటూ ఆధ్యాత్మికమైన మేలు పొందుకుంటూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవునిందు ప్రియమైన వారులారా, మీరెంతగానో ఈ వాక్యాన్ని ప్రేమిస్తూ ఉన్నారు అని, ఈ దీన సేవకుని కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీలాంటి వారు ప్రార్థించకపోతే, మీలాంటి వారు ప్రార్థనా సహకారం అందించకపోతే ఈ రీతిగా ఈ పరిచర్య ఎలాగ ముందుకు కొనసాగేది కాదు అని నేను అనుకుంటూ ఉన్నాను. ఏది ఏమైనా ఈ సందేశాలు మీకు ఏ రీతిగా ఉపయోగపడుతున్నాయో ఈ వాక్యం అయిపోయిన తర్వాత ఏదో ఒక సమయంలో ఒకసారి ఫోన్ చేసి మీరు ఈ వాక్యము ద్వారా పొందుకొనుచున్న మేలులేంటో, ఆదరణ ఏంటో, ఆత్మీయ ఎదుగుదలలేంటో మాతో పంచుకుంటూ ఉండండి. కనీసం మేమున్నాము మీకు అనే ఒక భరోసా ఇచ్చేటటువంటి మాట నెలలో ఒక్కసారైనా మమ్మల్ని మీరు పలకరించండి. ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి మేము మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని పలకరిస్తే మేము మరింత ఆధ్యాత్మికంగా దేవుని మాటలు ప్రకటించడానికి ఉపయోగపడుతుంది. ప్రియులారా, మేము ఈ సేవలోకి వచ్చిన తర్వాత ఉన్న వ్యక్తులకు, మా బంధువులు అనబడే వారికి, రక్త సంబంధికులు అనబడే వారికి చాలా దూరం అయిపోయాం. ఎందుకోసము అనంటే సరిగ్గా వారు ఆదివారపు దినానే రకరకాలైన కార్యక్రమాలు పెట్టుకుంటారు. ఆదివారము ప్రభు దినముని ఎరిగిన వారం కాబట్టి ఆ రోజు ప్రభు వాక్యానికి, సంఘానికి అధిక ప్రాధాన్యత ఇస్తాం. అది వారికి నచ్చక మాకు బంధువులు, రక్త సంబంధికులు అనబడేవారు చాలామంది, ఒక విధంగా చెప్పాలంటే చాలామంది అనడం కన్నా అందరికీ మేము ఒక విధంగా దేవునికి ఇష్టలమే, కానీ వారందరికీ దూరం. కానీ మీరు మా ఆత్మీయులు కాబట్టి మీ మాట మాకు ఒక గొప్ప ఆదరణ. ఎందుకంటే మమ్మల్ని పలకరించేవారు దేవుని పిల్లలు తప్ప బంధువర్గం లేదు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇలాంటి సమయంలో దేవుని వాక్యాన్ని మనము కొన్నింటిని ధ్యానం చేద్దాం. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, విశ్వాసులు అపవాదిని ఏమి చేయాలి? విశ్వాసులు లేదా దేవుని నమ్మిన వారు అపవాదిని ఏమి చేయాలి, లేదా అపవాది ఎడల ఎలా ఉండాలి? అపవాది చాలా క్రూరమైన వాడు అని లేఖనంలో మనం చూస్తాం. వాడు మోసగాడు అని, అబద్ధికుడు అని, బంధాలను చెరిపేవాడు అని, ఒక విధంగా చెప్పాలంటే మనం పరమునకు వెళ్ళకోకుండా మన ఆత్మీయ జీవితాన్ని అడ్డగించేవాడు అని ఎన్నో విషయాలు మనం చూస్తాం. అపవాది అనగానే ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పిల్లలు నాటుకలలో వేసినట్లుగా నల్లటి డ్రెస్ వేసుకొని ముఖమంతా ఒక రకమైనటువంటి బ్లాక్ కలర్ వేసుకొని అలాగుండేవాడు కాదు. అపవాది ఎప్పుడు అలాగుంటే ఎవ్వరు దగ్గరికి రారు. అపవాది ఎప్పుడు నిన్ను ఆకర్షించాల్సి వచ్చినప్పుడు, నిన్ను చెడగొట్టాల్సి వచ్చినప్పుడు, నిన్ను పాడు చేయాల్సి వచ్చినప్పుడు వాడు నీకు ఇష్టమైన రీతిలో వస్తాడు. నీకు ఇష్టమైన రీతిలో. చిన్న ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేయమంటారా? పోతీఫరు అనబడేటటువంటి ఇంట్లో యోసేపు పనిచేస్తూ ఉన్నాడు. యోసేపు దేవుని మనస్సు ఎరిగినవాడు. యోసేపుకు దేవుడు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఆ 38, 39 అధ్యాయాలు చూస్తూ ఉన్నప్పుడు ఆదికాండములో
యోసేపుకు దేవుడు తోడై ఉండుటను బట్టి పోతీఫరు ఇంటినంతటిని ఆశీర్వదించాడు అని మనం చూస్తాం. అయితే పోతీఫరుకు అపవాది ఎలాగ వెంటాడుతున్నాడు అని మనం లేఖనాల్లో చూస్తే ఒక అందమైన రూపముతో ఆ పోతీఫరు యొక్క భార్యగా వాడు ప్రవేశించాడు. చూడండి, అపవాది అసహ్యకరంగా ఉండడు. మీరు లేఖన భాగాన్ని కూడా చూస్తే యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలోనైతేనేమి, అలాగే యెషయా గ్రంథంలోనైతేనే మనం చూస్తున్నప్పుడు వాడు ఒక సొగసైన వాడు, దేవదూతలందరిలో ప్రధానమైనటువంటి వాడు. అలాంటి సొగసైన వాడు, స్వరూపము కలిగిన వాడు పడవేయబడ్డానికి కారణం ఏంటి అంటే అతిశయించాడు. నేను దేవుని కన్నా ఏం తక్కువ, నా స్వరమేం తక్కువ, నాకున్న వరాలేమి తక్కువ, ఇలాగ అతిశయపడి పడద్రోయబడ్డాడు ప్రియులారా. కాబట్టి అలాంటి అపవాది ఎలాగొస్తాడో, మనం ఎలాగుండాలో కొన్ని మాటలు చూద్దామా? మొదటి విషయానికి వద్దాం, వాక్య భాగంలోనికి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. 27వ వచనాన్ని, 4వ అధ్యాయము 27వ వచనం. అపవాదికి చోటియ్యకుడి, అపవాదికి చోటియ్యకుడి. చాలు. ప్రభువునందు ప్రియమైన వారలారా, అక్కడ అపవాది అనే చోట 5 ఒక చిన్న అంకె ఉండి కిందన సాతానుకు అని రాయబడింది. అపోస్తలుడైన పౌలు ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక రాస్తూ ఉన్నప్పుడు ఆయన చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉంటూనే ఎఫెసీ పట్టణంలో ఉన్న దేవుని సంఘానికి, ఫిలిప్పీ పట్టణంలో ఉన్న దేవుని సంఘానికి ఇలాగ కొన్ని పత్రికలు రాసిన సందర్భాలు వేద గ్రంథంలో మనం చూస్తాం. ఈ 4వ అధ్యాయాన్ని కూడా మనం చూస్తున్నప్పుడు చాలా విలువైనటువంటి మాటలు చెబుతూ వచ్చాడు. ఒక విధంగా మీరు 4వ వచనం తర్వాత అలాగ చూస్తే శరీరం ఒక్కటే అని, ఆత్మ ఒక్కడే అని, మీ పిలుపు విషయమైన నిరీక్షణ ఒకటే అని, ప్రభు ఒక్కడే అని, విశ్వాసం ఒక్కటే అని, బాప్తిస్మం ఒక్కటే అని, అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే అని, ఆయన అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు అని, ఇలాంటి మాటలు మాట్లాడుతూ మీరు పరిశుద్ధులవ్వాలి, సంపూర్ణులవ్వాలి, క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించాలని 13వ వచనంలో, 17వ వచనంలో అన్యజనుల ఆలోచన ప్రకారంగా మీరు నడుచుకోవాకండి అని చెబుతూ, తర్వాత 22వ వచనంలో మునుపటి ప్రవర్తన విషయం మోసకరమైనవి, దురాశకరమైనవి, అలాంటి వాటిని మరలా మీరు చేయమాకండి అని చెబుతూ, 26వ వచనంలో వాడు అబద్ధం ఆడేవాడు, వాడు సత్యమే మాట్లాడని 25లో, 26లో మీరు కోప్పడండి కానీ పాపం చేయమాకండి, మీ కోపము సూర్యుడు అస్తమించే లోపది అంతమైపోవాలి, ఇలాంటి విలువైన మాటలు చెబుతూ 27వ వచనంలో అన్నాడు, మీరు అపవాదికి చోటియ్యకుడి. ప్రభువునందు ప్రియులారా, దేవుని ప్రియబిడలైనటువంటి వారు అపవాది విషయంలో ఎలాగ ఉండాలి అనంటే అపవాదికి చోటియ్యకూడదు. అవును ప్రియులారా, మా తండ్రి గారి మాటలు నేను చాలా మీకు చెబుతూ ఉంటాను కదండి. అవి సందర్భానుసారంగా గుర్తుకొచ్చినప్పుడు, మనుషులు ఉన్నప్పుడు విలువలు తెలియవు, కానీ వారు వెళ్ళిన తర్వాత వారి మాటలు మనకు జ్ఞాపకాలుగా ఉంటాయి. మా నాన్న అనేవాడండి, పేదవాడికి ఆశ చూపకూడదట, ధనవంతునికి చోటు ఇవ్వకూడదంట. నేను ఇస్తానులే, నేనున్నానులే అని ఒక పేదవాడికి ఆశ చూపకూడదు. వాడు ఆ ఆశతో ఎంతో నిరీక్షిస్తాడు, నాకు తప్పకుండా పలానా ఆయన సహాయం చేసేవాడున్నాడు, పలాని వ్యక్తి సహకరించే ఆయన ఉన్నాడు అని ఎంతో ఆశపడతాడు. ఆ ఆశపడ్డ వ్యక్తి యొక్క ఆశ నిరాశ అయినప్పుడు ఆ పడ్డటువంటి బాధ, వేదన ఆశ పెట్టిన వారికి చుట్టుకుంటుంది ప్రియులారా. అందుకేనట పేదవాడికి ఆశ చూపకూడదు, ధనవంతుడికి చోటు ఇవ్వకూడదు. మనం సహజంగా ధనవంతులను చాలా గౌరవిస్తాం. వీళ్ళున్నారులే, వీళ్ళకిద్దాంలే, వీళ్ళు మా పక్కన ఉంటే బాగుంటుందిలే అని. మీకు ఒక మాట బైబిల్ గ్రంథంలోంచి చెప్పమంటారా? ఆహాబు అనబడే రాజు ఉన్నాడు, ఆయన తోటను ఆనుకొని నాబోతు అనబడేటటువంటి ఒక పేదవాడి తోట కూడా ఉంది. అయితే మీకు తెలుసు, అతను అడిగాడు ఆహాబు రాజు,
నాకు కూర తోట కొరకు నీ ద్రాక్ష తోట నాకు ఇవ్వు అని అన్నాడు. అయ్యా, అది నా పితరులు సంపాదించినటువంటి పిత్రార్జితం కాబట్టి నేను ఇవ్వలేను అన్నప్పుడు ఆ ధనవంతుడు తన భార్యతో చెప్పడం, ఆమె దౌర్జన్యంగా దాన్ని దోచుకోవడం. నిజమే ప్రియులారా, మనము ధనవంతుల స్నేహం ఎంత తక్కువ ఉంటే అంత మేలు. ఎందుకో తెలుసా? నీకు పెట్టిన దానికి లెక్క అడుగుతారు, నీకు ఇచ్చింది లెక్క రాసుకుంటారు, సమయానుకూలంగా నీకున్నవన్నీ కూడా తమ సొంతం చేసుకుంటారు. అందుకే పేదవాళ్ళకి ఎప్పుడు ఆశ చెప్పకూడదండి. పేదవాళ్ళకి ఎప్పుడు ఆశ చెప్పకూడదు. నేను ఇస్తానులే, చేస్తానులే. నిజమే, మా విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో చాలామంది అలాగ ఆశలు పెట్టినప్పుడు చాలా ఎదురు చూసాం మేము. ఆ ఆశలు వారు తీర్చినప్పుడు నిరాశకు లోనయ్యాం, చాలా బాధపడ్డాం మేము. అలాంటి వ్యక్తులు మరలా మాతో మాట్లాడడానికి ఇష్టపడలే. మేమేమో సరేలే, వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయో సర్దుకుపోయి పలకరిద్దామన్నా కూడా వారికి మాట్లాడడానికి ముఖమెక్కలే. ధనవంతుల స్నేహం చాలా జాగ్రత్తగా ఉంటాను ప్రియులారా. నాకేంటి, పలాని ధనవంతులు ఉన్నారులే అని వ్యామోహము చేత, ఆశ చేత, దురాశ చేత వారి సహవాసాన్ని కోరుకొని వారి ద్వారా నేను నష్టపోవాలని ఎప్పుడు కోరుకోను. ఎవరి ద్వారా ప్రభు ప్రేరేపిస్తే పరిచర్య జరుగుతుందని ముందుకు వెళ్తుంటాను. ఇక్కడ అన్నాడు పౌలు గారు, అంటున్నారు, అపవాదికి మీరు చోటు ఏమాకండి. అపవాది ఎప్పుడు కొంచెం చోటే కోరతాడు. మీకు తెలుసు, ఒక అరబ్బు కథ కదండి. మనం అందరం చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వినింటాం, లేదా ఎవరైనా చెబుతుంటే వినింటాం, లేదా చదువుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒక ఒంటెట ఎడారి ప్రయాణం చేసుకుని వెళ్తున్న అరబ్బు గారు, ఆయన వెళ్తూ ఇక రాత్రి అయిపోయింది, ప్రయాణం కొనసాగించడం ఎందుకని ఆ ఒంటె మీద ఉన్నటువంటి ఆ గుడారాన్ని తీసి, అంటే అప్పట్లో పూర్వపు దినాల్లో గుడారాలు వేసుకొని ప్రయాణం సాగించేవాళ్ళు కదండి. ఎక్కడ కావాలనో అక్కడ టెంపరవరీగా ఒక క్లాత్తో మిలిటరీ వాళ్ళు వేసుకున్నట్లుగా అలాంటి ఒక గుడారం వేసుకొని ఆ చలికాలం అది లోపల పడుకున్నాడట. ఈ ఒంటె కూడా వచ్చి చాలా రాత్రి అయిన తర్వాత దానికి కూడా చలి వేస్తుంది, తల లోపల పెట్టిందట. ఎక్కడ? ఆ గుడారం లోపల. ఈ యజమానుడు అనుకున్నాడట, నాతో పాటు నడిచిందే కదా, పాపం రానీలే, తలే కదా లోపల పెట్టుకొనిలే అనుకున్నాడట. తలే పెట్టుకుంది. ఈ యజమానుడు నిద్రపోతూ ఉన్నాడు. మధ్యరాత్రి అయ్యేసరికి ఒంటె గుడారంలో ఉంది, యజమానుడు బయటున్నాడు. అంటే ఏం చేసింది? అది పూర్తిగా ఆక్రమించేసింది. ఎంత గుడారం వేస్తారు ఒక వ్యక్తి, దాని లోపల ఒంటె ఎంత ఉంటుంది, మనిషి ఎంత ఉంటాడు? నేను జ్ఞాపకం చేస్తున్నాను, అపవాది ఎప్పుడైనా నిన్ను పతనం చేయాల్సి వచ్చినప్పుడు చిన్న చిన్న అలవాట్లతోనే ప్రారంభిస్తాడు. ఎవరో ఫ్రెండ్స్ పార్టీ ఇస్తే తాగాను కానీ నేను ఎందుకు తాగుతాను అని అనుకుంటాడు కదండి. ఫ్రెండ్స్ పార్టీ ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడో ఒకసారి ఇస్తారు. వారు నీకు కొంత అలవాటు నేర్పించిన తర్వాత వారు సైలెంట్ అయిపోతారు. మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడట, బ్రిటిష్ వాళ్ళు టీ అలవాటు ఎలాగ చేశారు అని అంటే, వాళ్ళు ముందు ఉచితంగా పోసారట. అందరూ అక్కడక్కడ కూర్చోంటే ఊర కూర్చున్నారు కదా, రండి టీ తాగుదురని ఉచితంగా చేసి పోసారంట. వీళ్ళు కొద్ది రోజులకు అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని ఒక 5 పైసలని 10 పైసలని కొన్ని దినాలకు దాని మీద డబ్బులు రాబట్టడం. అలవాటు పడిన వాడు డబ్బును లెక్క చేయక అలవాటుకు బందీ అయిపోయాడు. ఇది చాలామంది తమ జీవితాలలో చిన్న చిన్నవే కదా అనే అలవాట్లను ప్రారంభించి అపవాదికి చోటిచ్చి ఆ ముసుగులో ఆ లోపాల చేత పతనమైపోతున్నారండి. ఎవరు ఒకేసారి వీర తాగుబోతులు కారు కదా, ఎవరు జూదగారు కారు కదా. ముందు వాళ్లకు ఏదో ఒక ఆశ పుట్టిస్తాడు అపవాది. అందుకే పౌలు అన్నాడు చాలా చక్కగా మాట్లాడుతూ, మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండండి, పాపం చేయమాకండి, ఇలాంటి మాటలు చెబుతూ అపవాదికి చోటియకుడి అన్నాడు. దేవుని నమ్మిన వారులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ జీవితాలలో అపవాదికి చోటివ్వమాకండి. ఒక అలవాటు అయిన తర్వాత అలవాటు చేసుకోవడం సులభతరంగానే అవుతుంది, కానీ దాన్ని మానడం సులభతరం కాదు. ఏ చెడ్డ స్నేహమైనా అంతే, ఏ చెడు పాపమైనా అంతే, చెడు అనబడేది ఏదైనా అంతే. చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది, మానేటప్పుడు పతనావస్థకు వెళ్ళిపోతుంది. అందుకే ప్రభు అంటున్నాడు,
దేవుని నమ్మిన ప్రియబిడ్డలైన మీరు, విశ్వాసులైన మీరు అపవాదికి చోటు ఇయ్యకుడి. రెండవది, అక్కడే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. అపవాది అనే పదం మీద నేను మాట్లాడుతున్నాను. అపవాదిని మనము ఏమి చేయాలో కూడా చెబుతూ ఉన్నాను. రెండవ విషయం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చాలు. మొదటిది ప్రియులారా, అపవాదికి చోటు ఇవ్వకూడదు. రెండవది, నా ప్రియ ప్రభుల వారు తన దాసుడైన అపోస్తలుడైన పౌలు ద్వారానే మాట్లాడుతున్నాడు. అపవాదిని ఎదిరించాలి, ఎదిరించాలి, ఎదిరించాలి. పదే పదే మాట అన్నాను చూడండి, ఎదిరించాలి. ఎవరిని ఎదిరించాలో తెలిసి ఉండాలి. సేవకులను ఎదిరించమాకండి, తల్లిదండ్రులను ఎదిరించమాకండి, పెద్దలను ఎదిరించమాకండి, మేలుకోరి గద్దించే వారిని ఎదిరించమాకండి. అపవాది కుతంత్రాలు పడతాడు కాబట్టి వానిని ఎదిరించండి. ఎన్నో పర్యాయములు మీకు ఒక ఉపమానాన్ని చెబుతూ వచ్చాను. మనం దారిలో వెళ్తున్నప్పుడు ఎన్నో కుక్కలు మొరుగుతాయి. ఒక కుక్క మొరిగినప్పుడు దాన్ని నువ్వు ఏదో మెల్లగా హే పో అంటే పోదది, ఇంకా నేను భయపెడుతూనే ఉంటుంది. కానీ నీ స్వరము మారి దాన్ని ఎదిరించినప్పుడు, గద్దించినప్పుడు అది నీ నుంచి ఏమవుతుంది? పారిపోతుంది. అంటే అరుస్తున్న దాని అరుపు కన్నా నీ అరుపు పెద్దదైనప్పుడు దానికి భయం వేస్తుంది. దాని అరుపు కన్నా చిన్నగా ఉన్నంత వరకు నిన్ను భయపెడుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోనండి, అపవాదిని ఎదిరించాలి. నా ప్రియ ప్రభుల వారిని మనం చూస్తే అపవాది ఎన్నో శోధనలు పెట్టాడు ప్రభు విషయమై. మత్తయి సువార్త 4వ అధ్యాయానికి మనం వస్తూ ఉన్నప్పుడు ప్రభుల వారు ప్రతి మాట కూడా గద్దింపుతో ఎదిరించాడండి. ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తిను, నువ్వు ఆకలితో ఉన్నావు కదా అని అంటే యేసు ప్రభుల వారు రాళ్ళతో ఏం పని అబ్బా నీకు, పో అని అనట్లా. చాలా గద్దింపుగా, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అని చెప్పాడు. అలాగ చెబుతూ 3వ శోధనను కూడా వాడు ప్రవేశపెట్టినప్పుడు అపవాదిని ఎదిరించాడు, అదే సమయంలో గద్దించాడు. ఈరోజు ఈ మాట వింటున్న కుమారుడా, కుమార్తె, ఎదిరించకపోతే గద్దించకపోతే నువ్వు పతనమైపోతావు. నువ్వు ఒక స్త్రీగా ఉండి ఎవరో నీ మీద వాలుచూపులు వేశారా? ఎదిరించు, గద్దించు. మందిరంలో అబ్బాయిలు ఒక లైను, అమ్మాయిలు ఒక లైను కూర్చుంటారు కదండి. అబ్బాయిలు అమ్మాయి తిక్కు, అమ్మాయిలు అబ్బాయి తిక్కులు చూసుకుంటూ ఉంటారు. మాదంటే చాలా చిన్న సంఘం కాబట్టి నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అయినప్పటికీ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అయితే నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆ తప్పిదము అని తెలిస్తే ఎదిరించాలి. కొన్నిసార్లు ప్రియులారా, విశ్వాసులను మనం కోల్పోవాల్సి కూడా వస్తుంది. సేవకులకు జ్ఞాపకం చేస్తున్నాను. కోర్స్ కోల్పోవలసి వచ్చినా పర్లేదు, కానీ ఎదిరించాలి. వాళ్ళ వల్ల లాభం ఉంది అని, వాళ్ళ తల్లిదండ్రుల వల్ల ఉపయోగం ఉంది అని, వాళ్ళ పిల్లలను ఎదిరిస్తే, గద్దిస్తే తల్లిదండ్రులు మందిరానికి రారు అని అనుకుంటే వేరు పురుగై చెట్టునంతటిని తొలిచివేస్తుంది, సంఘమంతటికి చెడ తెస్తుంది. ఈరోజు సంఘాలు ఇలాగంటున్నారని తప్పుగా అనుకోమాకండి. దైవజనులు గద్దించక తల్లిదండ్రులను ఎదిరిస్తే ఎక్కడ దూరం అయిపోతారో అని చాలా వరకు ప్రేమ నిలయాలు అయిపోతూ ఉన్నాయి. ఇలాగ మాట్లాడుతున్నందుకు నన్ను మన్నించండి. చాలా వరకు ప్రేమ నిలయాలు అయిపోయాయి. సంఘాలకు చెడ్డ పేరు వచ్చేస్తుంది. కొన్ని చోట్లండి పలాని సంఘము అని చెప్పేదానికన్నా ఆ చర్చిలో ప్రేమ వివాహాలు బాగా జరుగుతాయని చెప్తున్నారు. ఎందుకోసం? దైవజనులు గద్దించక, ఎదిరించక, మందలించక. ఈరోజు నేను ఒక సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, ఎదిరించాలి. గద్దించే పరిస్థితి వచ్చినప్పుడు గద్దించాలి ప్రియులారు. మందలించే పరిస్థితి వచ్చినప్పుడు
మందలించాలి. అందుకే అక్కడ అన్నాడు 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. అపవాది అనేకమైన తంత్రములను కల్పిస్తాడు కాబట్టి వాటిని ఎదిరించండి. మొదటిది, దేవుని నమ్ముకున్న విశ్వాసులు, దేవుని ప్రియబిడ్డలమైన మన జీవితాల్లో అపవాదికి చోటు ఇవ్వకూడదు. రెండవది, అపవాదిని ఎదిరించాలి. మూడవది ఏం చేయాలో చూద్దామా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటమిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. ప్రియులారా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదివాను. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 11వ వచనం చివరి లైన్ చూస్తే, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మూడవది అపవాది క్రియలను జయించాలి. మొదటిది అందుకే చోటు ఇవ్వకూడదు. రెండవది అపవాదిని ఎదిరించాలి. మూడవది అపవాది క్రియలను జయించాలి. అందుకే ఎక్కడ అన్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు ఎలాగుండాలట? నమ్మకముగా. బైబిల్ గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను 24వ అధ్యాయంకి వచ్చేసరికి మాట్లాడతాడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని. ఈరోజు అపవాదిని జయించలేని వారుగా ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోనండి, మీ ఒక్కరి వల్ల కాకపోతే మీరు పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోనండి. సంసోను ఎంత బలవంతుడండి! సంసోను గురించి తెలియని వారెవరు? బైబిల్ గ్రంథాన్ని చదివిన ప్రతి ఒక్కరికి, కనీసం సండే స్కూల్కు వెళ్ళిన వారికి, లేదా అప్పుడప్పుడు చర్చికి వెళ్ళిన వారికి కూడా సంసోను యొక్క జీవితము తెలుసు. చాలా బలవంతుడు అని. ఒక పచ్చి దవడ ఎముక తీసుకుంటే, గాడిద పచ్చి దవడ ఎముక తీసుకుంటే 1000 మందిని తరిమి చంపినవాడు. నక్క ఒకటి పట్టుకోగలమా అండి? 300 నక్కలు పట్టుకొని ఫిలిస్తీన్ల పొలాలను తగలబెట్టినవాడు. అయ్యో, చాలా బలవంతుడని చెప్పచ్చు. ఆయనను పట్టణం లోపల పెడితే పట్టణానికి ముఖద్వారంగా ఉన్నటువంటి తలుపును కూడా తలుపును ఎత్తుకొని వెళ్ళిపోయాడు. చాలా బలవంతుడు. ఫిలిస్తీయులను అందరినీ జయించుతూ వచ్చాడు. కానీ బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ అంటారు కదండి. కానీ అనే చోట ఏదో హాని ఉంది. కానీ డెలీలా విషయంలో ఏమైపోయాడు? జయ జీవితాన్ని జీవించలేకపోయాడు. 16వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రాణము విసికి చావగోరాడట. అంటే గుర్తుపెట్టుకోండి, అపవాది నువ్వు చచ్చేదాకా విసిగిస్తాడు. నువ్వు చచ్చిపోవాలని విసిగింపు పుట్టిస్తాడు నీకు. అందుకే ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, అపవాదిని ఎదిరించాలి ప్రియులారా. అపవాదిని జయించాలి ప్రియులారా, జయించాలి. మనం పడిపోయామా? ఏమైపోయాడు సంసోను? జయించలేకపోయాడు, చావగోరాడు విసిగి. చివరికి దాగోను గుడిలో ఆధారమైనటువంటి స్తంభాలను కట్టివేసి అందరూ పండగ చేసుకుంటూ ఉన్నారు. తను చచ్చిపోయాడు, ఫిలిస్తీయులను చంపాడు. కానీ నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే, జయ జీవితము లేకుండా పడిపోయాడు. మన జీవితాల్లో సంసోనే పడిపోయాడులే జయించలేక, దావీదే పడిపోయాడులే జయించలేక అని పడిపోయే ప్రతి పనికి మాలిన వాడు పడిపోయిన వ్యక్తులను ఆధారం చేసుకోకూడదు. నేను ఎప్పుడూ ఒక మాట జ్ఞాపకం చేస్తాను, నువ్వు జయ జీవితం జీవించాలంటే విజయుడై పారిపోయి జయ జీవితం జీవించిన యోసేపును మాదిరిగా పెట్టుకో. నా ప్రభు అయిన యేసుక్రీస్తును మాదిరిగా పెట్టుకో. నీలో ఉన్న బలహీనత కొరకు ఎవరో పడిపోయిన ఒక భక్తుని ఆధారం చేసుకొని అంతటోళ్ళే పడిపోయారులే, నీలో తప్పు ఉంది కాబట్టి నువ్వు ఆ మాట మాట్లాడతావు. అంతటోనితో నీకేం పని? నీ వ్యక్తిత్వాన్ని ప్రభువును మాదిరిగా పెట్టుకో.
ప్రభు అడుగుజాడలో నడిచిన పౌలు అన్నాడు చూడండి ఒక మాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు పౌలు. ఒక జై జీవితం కలిగిన వ్యక్తిని టార్గెట్గా గురిగా పెట్టుకోవాలి, కానీ ఒక సినిమా యాక్టర్నో ఒక సినిమా హీరోనో వాడిని పెట్టుకుంటే నీ జీవితం వాడికి క్యారెక్టర్ ఉండదు, నీకు క్యారెక్టర్ ఉండదు. సో అది కరెక్ట్ కాదు ప్రియులారా. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, జయించాలి జయించాలి. నాలుగవది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే ఇక్కడ కూడా అపవాది అనే ఒక మాట గురించి ఒక మాట రాయబడింది, చూద్దాం. నిబ్బరమైన బుద్ధి గలవారై, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. చాలు ప్రియులారా, అపవాది అట మింగివేయాలని తిరుగుతున్నాడట. మెలకువ కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. నిజమే ప్రియులారా, దేవుని నమ్మిన ప్రియబిడ్డలమైన మన జీవితాలలో ఆత్మీయ మెలకువ మనకు అవసరం. ఆత్మీయ మెలకువ మనకు అవసరం. ఎప్పుడైతే ఆధ్యాత్మికమైనటువంటి మెలకువ ఉండదో, నిన్ను నిద్రపుచ్చేసి నీ జడలను కత్తరిచ్చేస్తాడు, గుర్తుపెట్టుకో. నీ బలాన్ని అపహరించేస్తాడు, గుర్తుపెట్టుకో. ఒక్కసారి మనం చూస్తే మెలకువను కోల్పోయినటువంటి సంసోను ఆ ఒడిలో పడుకొని ఉన్నాడు. తన తల వెంట్రుకలన్నీ కత్తిరించబడ్డాయి. సంసోను ఫిలిస్తీన్లు వచ్చి నేను చెప్పగానే విరజిమ్ముకుందాం అనుకున్నాడు. ఏమున్నాయండి అక్కడ విరజిమ్మడానికి? ప్రియులారా, మెలకువ చాలా అవసరం. విశ్వాసులమైన మనకు, దేవుని సేవకులమైన మనకు మెలకువ. అందుకే చాలా సందర్భాలలో నేను నిద్రించితేనే కానీ నా మనసు మేల్కొని ఉంది. మేల్కొని ఉండాలి ప్రియులారా. ఈ లోకంలో అపవాది మింగాలని తిరుగుతున్నాడు. ఎందుకో తెలుసా? వాడి పళ్ళు ఎప్పుడో రాలగొట్టేశాడు దేవుడు. ఇప్పుడు వాడు మింగడం గురిగా పెట్టుకున్నాడు. మెలకువ కలిగి ఉండే అపవాది విషయమే. 4 విషయాలు మనం చూసాం. అపవాదికి చోటు ఇవ్వకూడదు, అపవాదిని ఎదిరించాలి, అపవాదిని జయించాలి. అపవాది ఎడల దేవుని బిడ్డలమైన మనం మెలకువ కలిగి ఉంటే అపవాది మన మీద దాడి చేయలేడు. ప్రభు తన గొప్ప కనికరాన్ని బట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు. తలలో ఉంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, ఇటు మెలకువను జై జీవితాన్ని నాకు దయచేయని ప్రభు శరణు వేడదాం. ప్రేమస్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. అపవాది విషయమై మేము మా వైఖరి ఎలా ఉండాలో మీరు సూటిగా మాతో మాట్లాడి ముందుగానే మా ఆత్మీయ స్థితికి హెచ్చరికలు చేసిన విధానమును బట్టి స్తోత్రములు నాయనా. ఈరోజు చిన్న చిన్న అలవాట్ల చేత అపవాదికి చోటిచ్చి వాటికి బానిసై పతనమైపోతున్న వారు ఎందరో ఉన్నారు తండ్రి. ఈ వాక్యమనే మా ప్రియులు అట్టి స్థితిలో ఉండకోకుండా ప్రకటించిన ఈ సేవకుని ఈ వాక్యమైన ఆత్మీయ బిడ్డలను అపవాది ఎడల ఒక వివేకము కలిగి మీ అడుగు జాడలలో పయనించడానికి సహాయం చేయండి. ఓ తండ్రి, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.